స్టార్ నెట్వర్క్ అని చెప్పాను నేను. స్టార్ నెట్వర్క్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి, ఒక మాస్టర్ నోడ్కి కొన్ని స్లేవ్ నోడ్స్ అనేది ఉంటాయని చెప్పేసి అంటాం. ఇట్ ఈజ్ నథింగ్ బట్ స్టార్ నెట్వర్క్. ఇలాంటి వాటిలన్నింటినీ కూడా రౌటర్ కనెక్టివిటీ అవుతాయి. ఆ రౌటర్ అనేది ఏమవుతుంది, మెష్ టెక్నాలజీ అవుతుంది. అంటే ఫర్ సపోజ్ నేను మాస్టర్ నోడ్ అయితే స్టూడెంట్స్ అందరూ కూడా ఏమవుతారు, నాకు స్లేవ్ నోడ్స్ అవుతారు. ఇలాంటి ఫ్యాకల్టీ మళ్ళీ పక్క రూమ్లో ఉందని అనుకోండి, సేమ్ ఇదే ఎగ్జాంపుల్ చెప్పాను ఇక్కడ. సో నెక్స్ట్ రూమ్లో ఒక ఫ్యాకల్టీ, మిగతా స్టూడెంట్స్ అంటే మళ్ళీ అక్కడ మాస్టర్ నోడ్ మళ్ళీ స్లేవ్. ఈ మాస్టర్ నోడ్స్ అన్నీ కూడా దేనికో దానికి కనెక్ట్ అవ్వాలి. ఆ దేనికో దానికి కనెక్ట్ అయ్యేదే రౌటర్. ఆ రౌటర్స్ అన్నింటినీ కలిపి మెష్ టెక్నాలజీ అని అంటారు. ఓకేనా, మెష్ నెట్వర్క్ అని అంటారు. ఇది స్టార్ నెట్వర్క్ అవుతుంది. ఓకేనా, అర్థమైనా మరి స్టార్ నెట్వర్క్ ఈజ్ ఎంటైర్ డిఫరెంట్ ఫ్రమ్ ద మెష్ నెట్వర్క్. సో రౌటర్స్ అనేవి ఏమవుతాయి, యాక్సెస్ పాయింట్స్ ద్వారా గేట్వేకి అప్లై అవుతాయి. అలాగే జిగ్బీ ప్రోటోకాల్ ద్వారా ఏమో అప్లికేషన్స్, లో ప్యాన్ ద్వారా కొన్ని అప్లికేషన్స్ రన్ అవుతూ ఉంటాయి. ఫిజికల్ లేయర్, డేటా లింక్ లేయర్కి సంబంధించినది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి బాగా, స్టార్ నెట్వర్క్. ఈ కోఆర్డినేటర్ ఏదైతే ఉందో అది మాస్టర్ నోడ్ అనమాట. ఈ మాస్టర్ నోడ్ స్లేవ్ నోడ్స్ అన్నింటికి కూడా కనెక్టివిటీ అయి ఉంటుంది. ఓకేనా, ఈ మాస్టర్ నోడ్ దగ్గర నుంచి రౌటర్స్ కనెక్టివిటీ అయి ఉంటాయి. ఈ రౌటర్స్ ఏం చేస్తూ ఉంటాయి, మెష్ నెట్వర్క్ కనెక్ట్ అయి ఉంటాయి. ఓకేనా, ఎందుకలా మెష్ నెట్వర్క్ ఉంటుంది, మేబీ ఈ ఫ్లోర్లో ఎన్ని మెషెస్ కింద అవుతాయి, 7 క్లాస్ రూమ్స్ ఉంటే 7 క్లాస్ రూమ్స్ మెష్ నెట్వర్క్లో ఉంటాయి. అర్థమైనా, సో యాక్సెస్ పాయింట్ ద్వారా సెల్యులర్ నెట్వర్క్ పైన వెళ్ళిపోతాయి. లేదంటే కనుక జిగ్బీ ప్రోటోకాల్, లో ప్యాన్ ద్వారా వైర్డ్ కమ్యూనికేషన్ అంటే వైర్లెస్ కమ్యూనికేషన్ జరుగుతూ ఉంటాయి. ఇది కూడా అంతే, డబ్ల్యూ ప్యాన్ అంత పెద్ద అవసరం లేదు. డేటా ఎన్రిచ్మెంట్ అంటే డేటా కన్సాలిడేషన్ అండ్ డివైస్ మేనేజ్మెంట్ గేట్వే అంటారు దీన్ని. సో డేటా ఎన్రిచ్మెంట్ అని అన్నాడు. డేటా ఎన్రిచ్మెంట్ అంటే మీనింగ్ ఏంటి, ఎన్రిచ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ అండ్ క్వాలిటీ ఆఫ్ ఏ డేటా. ఫర్ సపోజ్ ఒక టెంపరేచర్ సెన్సార్ నుంచో లేకపోతే వేరే వేరే సెన్సార్స్ నుంచో నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందని అనుకో. ఓకే, ఆ ఇన్ఫర్మేషన్ నేను ఏం చేస్తాను, స్టోరేజ్ చేయాలి. ఎలా స్టోరేజ్ చేస్తాను, ఫర్ సపోజ్ ఈరోజు స్టోరేజ్ చేసి ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ స్టోరేజ్ చేస్తాను అనుకుందాం ఎగ్జాంపుల్. మళ్ళీ ఇంకొక 2 డేస్ తర్వాత మళ్ళీ స్టోరేజ్ చేస్తుంటే ఇన్కన్సిస్టెంట్గా చేస్తున్నట్టుగా ఉంది. అవునా కదా, అలా చేయకూడదు. డేటా స్టోరేజ్ ఎలా స్టోరేజ్ చేయాలి, కన్సిస్టెంట్గా ఒక టైం స్కేల్లో తీసుకోవాలి. ఓకేనా, మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపు ఒక 10 టైమ్స్ తీసుకోవాలంటే ఎగ్జాక్ట్గా 10 టైమ్స్ తీసుకోవాలి. ఒక రోజు 8 టైమ్స్ తీసుకుని, ఒక రోజు 5 టైమ్స్ తీసుకుని, ఒక రోజు 10 టైమ్స్ తీసుకుని, ఒక రోజు 20 టైమ్స్ తీసుకుని అలా ఉండకూడదు. ఓకేనా, కానీ ఎగ్జాక్ట్గా డేకి మనం ఎన్నైతే కాన్స్టెంట్గా మెన్షన్ చేసామో ఆ కాన్స్టెంట్గా మెన్షన్ చేసిన అన్ని టైమ్స్లో కూడా నేను డేటా ఎక్విజిషన్ చేయాలి. అలాగే ఇయర్స్ దాకా మెన్షన్ చేసుకోవాలి. డే వైజ్ కౌంట్ చేసుకుంటా 1 ఇయర్ అంటే 365 డేస్, 2 ఇయర్స్కి, 3 ఇయర్స్కి, 5 ఇయర్స్కి కూడా అలా కన్సిస్టెంట్గా తీసుకోవాలన్నమాట ఇన్ఫర్మేషన్. ఇట్ ఈస్ నథింగ్ బట్ డేటా ఎన్రిచ్మెంట్ అని అంటారు. ఓకేనా, ఎన్రిచ్మెంట్ అంటే అర్థమైనా